తను ప్రేమించిన భార్యకి సంతాన అభివృద్ధి లేట్ అయింది. మీరు గమనించండి, లేట్ అయ్యింది, వీళ్ళు మంచి విధానం కాదు అని లోకం అనుకుంటుంది తప్ప దేవాది దేవుడైతే ఎప్పుడు ఏది చేయాలో దాన్ని చేస్తాడు. మీరు గమనించండి. కాబట్టి ఈ ముగ్గురు జీవితాల్లో లేట్ అయ్యింది, ఇక లేట్ అయ్యింది, ఈయన పని కాడే అని లోకం అనుకుందా. మీరు గమనించండి. కాబట్టి దేవాది దేవుడు సృష్టికర్తను మీరు గమనించండి, సృష్టికర్తను తృప్తిపరిచిన జనాంగము వీరిలో నుండే రావడం. మీరు గమనించండి. చాలా మనం త్వరపడతాం. మీరు గమనించండి, చాలా తొందరపడతాం. మరి అలాగే అన్న విషయంలో కూడా మనం చూసినట్లయితే మరి సంతానం చాలా లేట్ అయ్యింది. ఎంత లేట్ అయ్యిందంటే అది మన మీద కూడా కొంత ఆధారపడి ఉంటుంది. మీరు గమనించండి. కాబట్టి దేవుడే లేటు అయినట్టు రాశాడు అక్కడ. ఎందుకంటే మరి ఎందుకు రాశాడంటే ప్రతి దానికి సమయము కలదు. మీరు గమనించండి, సమయం కలదు. ఆకలి అవ్వకుండా అన్నం తిన్నాం అనుకోండి, అన్నం రుచిగా తృప్తిగా ఉండదు. కానీ ఆకలి అయిన తర్వాత తిన్న అన్నం మీరు గమనించండి. కాబట్టి కొంతమంది జీవితాల్లో మరి మంచిని దేవుడు మీరు గమనించండి, దీవెన ఆశీర్వాదాన్ని దేవుడు మరి వారి ద్వారా ఇవ్వాలి అనుకున్నప్పుడు కొద్ది లేట్ అవుద్ది. మీరు గమనించండి, సమయం పట్టుద్ది. కాబట్టి సమయం మరి మనం దాన్ని గమనించినట్లయితే మరి మనం దీవించబడతాం. మీరు గమనించండి, మనం త్వరపడకూడదు. మీరు గమనించండి. కానీ దేవుడు చెప్పిన మాటని మరి శారాయి